హలో అందరికీ. ఏంటి చీరల సంత పెట్టుకొని కూసుంది? చీరల షాప్ ఏమన్నా పెట్టుకుంటుంది అనుకుంటున్నారా? అదేం లేదండి. బాబు ఎంటికలు తీపిచ్చినాం గదా! అప్పుడైతే కట్నాల కింద వచ్చిన చీరలనమాట. ఈ చీర చూడండి. డార్క్ పింక్ కలర్ శారీ వచ్చింది. అండ్ వైలెట్ కలర్‌లో బార్డర్ వచ్చింది. బ్లౌజ్ పీస్ కూడా వైలెట్ కలర్‌లోనే వచ్చింది. మొత్తం విప్పి చూపిద్దామంటే మళ్ళీ మడతేసుకోవడానికి చాలా టైం పడుతుంది నాకు. అందుకే జస్ట్ పైన పైన నార్మల్‌గా చూపిస్తున్నానన్నమాట. బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది అండ్ బార్డర్ ఎలా వచ్చిందనేది చూపిస్తున్నానన్నమాట అంతే. ఇదొచ్చేసి ఇంకో శారీ. ఎవరు పెట్టారనేది నేమ్ మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే నాకే తెలియదు కాబట్టి. ఇది బ్లూ కలర్‌లో ఉంది అండ్ మధ్య మధ్యలో వైట్ ఫ్లవర్స్ లాగా వచ్చింది కదా! బాగుంది శారీ. సాఫ్ట్‌గా ఉంది. చూడ్డానికి కూడా బాగుంది షైనీగా. ఇదొచ్చేసి పళ్ళు. మొత్తం ఇలాగా కట్నంగా వచ్చిన చీరలు 15 అనుకుంటా. ఇది యెల్లో కలర్ శారీ అయితే నాకు చాలా బాగా గుర్తుంది. ఇది మా వదిన పెట్టింది. వదిన అంటే పెద్దమ్మ కోడలు. దీనికి కూడా బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. మధ్య మధ్యలో చిన్న చెట్లలాగా వచ్చింది. ఇంకోసారి వచ్చేసి మొత్తం పింక్ కలరే ఉంది. బ్లౌజ్ పీస్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్‌లో ఉంది. బార్డర్ మన ఓల్డ్ ఓల్డ్ డిజైన్ పట్టీలాగా వస్తాయి కదా! అలా వచ్చింది. ఇలాగా చూడడం చాలా అరుదు కదా! శారీస్‌కి బార్డర్ ఇలా రావడం. బ్లౌజ్ కూడా ఇలా బార్డర్ వచ్చింది హ్యాండ్స్ దగ్గరికి. అండ్ ఈ చీర వచ్చేసి దీనికి బ్లౌజ్ పీస్ సపరేట్‌గా వచ్చింది. గోల్డ్ కలర్ బ్లౌజ్ పీస్. అండ్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్‌లో వచ్చింది. మనం శారీని చూడగానే ఇది శారీలా కంటే డ్రెస్ లాగా ఎలా కనిపిస్తదా అనేదే చూస్తాం కదా! అందుకే చెప్తున్నా. బాగుంది ఈ చీర కూడా. కాకపోతే డ్రెస్ లాగా ఇంకా బాగుంటదన్నమాట. ఇంకా కింది శారీ వచ్చేసి నాకు తెలిసి ఇవన్నీ 1, 2 సార్లు కట్టుకోగానే మళ్ళీ డ్రెస్సులాగానే కుడతా అని అనిపిస్తుంది. ఏమో చూద్దాం అప్పటి వరకు. అండ్ ఈ శారీ వచ్చేసి ఇది కూడా సేమ్ కలరే. కానీ బుటీస్ వచ్చినాయి చిన్న చిన్నగా. గోల్డ్ కలర్ బుటీస్ వచ్చినాయి కదా! బాగుంది ఈ శారీ కూడా. ఇదైతే మా అత్తమ్మ తీసుకొచ్చింది నా కోసం. మిగతా శారీస్ అన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. కావాలంటే